తమిళనాడులో విషాదం జరిగింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు మరో మహిళ బలైంది. గత నెల చెన్నైలో 7 నెలల చిన్నారి అపార్ట్మెంట్ నుంచి కిందకు పడిపోతుండగా స్థానికులు రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నెటిజన్స్ ఈ వీడియోపై దారుణంగా ట్రోల్ చేశారు. కన్నబిడ్డను చూసుకోవడం రాదా అంటూ తల్లి రమ్యపై నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పోస్టులు, ట్రోల్స్ తట్టుకోలేక ఐటీ ఉద్యోగి తల్లి రమ్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులో విషాదం జరిగింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు మరో మహిళ బలైంది. గత నెల చెన్నైలో 7 నెలల చిన్నారి అపార్ట్మెంట్ నుంచి కిందకు పడిపోతుండగా స్థానికులు రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నెటిజన్స్ ఈ వీడియోపై దారుణంగా ట్రోల్స్ చేశారు. కన్నబిడ్డను చూసుకోవడం రాదా అంటూ తల్లి రమ్యపై నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పోస్టులు, ట్రోల్స్ తట్టుకోలేక ఐటీ ఉద్యోగి తల్లి రమ్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, తమిళనాడులో అత్యంత బాధాకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నారు వెంకటేష్, రమ్య, వీళ్ళకి ప్రేమ పెళ్లి జరిగింది. 7 ఏళ్ళు అవుతుంది. అయితే ఒక బాబుతో పాటు ఒక చిన్నారి కూడా ఉంది, 7 నెలల పాప. అయితే గత నెల 7 నెలల పాప అపార్ట్మెంట్ పైనుంచి కూడా ప్రమాదవశాత్తు కూడా అపార్ట్మెంట్ నుంచి కింద పడిపోయే టైంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ అన్నీ, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. స్థానికంగా ఉన్నటువంటి వారిని పొగుడుతూ కూడా ఆ చిన్నారిని కాపాడారు. సరైనటువంటి టైంలో స్పందించి ఆ చిన్నారిని కాపాడారంటూ కూడా పొగడ్తలతో ముంచెత్తడం కూడా జరిగింది. అయితే అదే సమయంలో ఆ చిన్నారికి తల్లిగా ఉన్నటువంటి రమ్యను మాత్రం అత్యంత మానసికంగా వేధింపులకు గురయ్యేలాగా కూడా, వేధించేలాగా కూడా పోస్టులు పెట్టారు. ఇదేనా తల్లిగా మీకున్నటువంటి బాధ్యత అంటూ కూడా, మీరు ఒక తల్లిగా ఫెయిల్ అయ్యారంటూ, విఫలమయ్యారంటూ కూడా పోస్టుల మీద పోస్టులు పెడుతూ కూడా ఆమెను మానసికంగా కూడా వేధింపులకు గురయ్యేలాగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాటలు పడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంకటేష్, రమ్య ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రముఖంగా సాఫ్ట్వేర్ కంపెనీలో చెన్నైలోనే సిటీలోనే జాబ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మాటలతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోల్స్, ఇటు ఆఫీస్లో జరుగుతున్నటువంటి చర్చ, ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు, ట్విట్టర్ ఓపెన్ చేసినా కూడా ఎక్కడ చూడు ఆమెకి సంబంధించినటువంటి కామెంట్స్ అనేది కనబడుతూ ఉన్నాయి. మీరు తల్లిగా ఫెయిల్యూర్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున మాటలు, విమర్శలు అనేది చేస్తున్నటువంటి సమయంలోనే ఆమె తీవ్ర డిప్రెషన్కు లోనైంది. దీంతో భర్త వెంకటేష్ రమ్యతో పాటు చిన్నారిని నేరుగా ఏదైతే రమ్య సొంత ఇంటికి కూడా తీసుకోవడం కూడా జరిగింది. నిన్న కోయంబత్తూరులో స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైద్యులకు కూడా రమ్యను చూపించడం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి సమయంలో మరింత ఒత్తిడికి లోనైనటువంటి రమ్య మాత్రం సూసైడ్ చేసుకోవడం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి టైము కూడా లేదు. తీసుకెళ్లేటువంటి మార్గ మధ్యలోనే ఆమె చనిపోయినట్టుగా కూడా ఏదైతే వైద్యులు కూడా రమ్య తల్లిదండ్రులకు చెప్పడం కూడా జరిగింది చెప్పాలి. ఇది ఒక రకంగా తమిళనాడులో అత్యంత విషాదాన్ని నింపినటువంటి వార్తగా మారిందని చెప్పాలి. చిన్న బిడ్డనైతే కాపాడినటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి వారు తల్లిని నిందించడంతో బిడ్డ అయితే ఉంది కానీ ఇప్పుడు తల్లి మాత్రం మృతి చెంది, దీనికి కారణం ఎవరంటూ కూడా పెద్ద ఎత్తున నెటిజన్ల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఒక ఘటన జరిగితే దాని తాలూకు ముందేంటి వెనకాలేంటి అనేది తెలుసుకోకుండా, పర్యవసనాలు ఏంటో తెలుసుకోకుండా ఒక వన్ సైడ్గా విమర్శల వర్షం అనేది కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అది మంచా చెడ్డ అనేది తేడా లేకుండా కూడా విమర్శలు గుప్పించడంతోనే ఈ రకమైనటువంటి ఘటన జరిగిందంటూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే వారిని పోస్టులు పెట్టారో ఇప్పుడు ఆ చిన్నారికి తల్లిని కోల్పోయింది, దీనికి కారణం ఎవరంటూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా నెటిజన్ల ట్రోల్స్కి ఆ యొక్క ఆమె రమ్య అనే తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా తమిళనాడులో మారిందని చెప్పాలి. సంతోష్. థ్యాంక్ యూ.